టీడీపీకి ప్రత్యేకించి లోకేష్కి మన చాలా రోజుల తర్వాత అన్నమాట నా రాఘవుల గారు సిపిఎం రాఘవులుగా ఎక్కువ మందికి పరిచయం అయింది. రాఘవుల గారు ఒక సలహా ఇస్తున్నారు. ఏమని అంటే, మీరు రాష్ట్రానికి ఏమీ అడగరా, బీజేపీకి బేషరతుగానే మద్దతు ఇస్తాము, విడిపోయిన సమయంలో తప్పు జరిగింది అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, తొందరగా మాయమైపోతుంది టీడీపీ. బీజేపీతో అంటకాగిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏమైనా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, కళ్ళు తెరిచి చూడాలి. ఇది తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. 30 రోజులు జైల్లో ఉంటే నేతల పదవులు కోల్పోతారు అనే ఒక బిల్లును కూడా ఆమోదం తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు కదా, వీళ్ళు రాజకీయాలకు దూరం అవుతారా అని ఆయన ప్రశ్న. బిల్లులో మౌలిక స్వరూపం ఏంటంటే, ఎవరిని అరెస్ట్ చేసినా అరెస్ట్ చేసినటువంటి సమయం నుంచి జైల్లో గడుపుతున్న తర్వాత ఒక 30 రోజులు కనుక గడిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు పోతాయనేది బిల్లు. అది ఇంకా చట్టమేం కాల. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏ మంత్రిని అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు, 30 రోజుల తర్వాత ఎవరి పదవి ఊడుతుంది, ఇది చర్చ. కానీ గతంలో జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు కాదు. గతంలో ఒక రకంగా చూస్తే జైలు శిక్ష అనుభవించిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి మనం కొత్తగా ఆ బిల్లు గురించి రాఘవులు గారు చెప్పి ఏదో లోకేష్ మనసు మారుస్తారనో, అది విని ఏదో అవుతుందనో అనుకోవటం భ్రమ. కానీ అని చెప్పిన మాటల్ని అసలు మోడీని వదిలించుకుంటేనే దేశం బాగుపడుతుంది అని ఒక పెద్ద స్టేట్మెంట్. జనరల్గానే లెఫ్ట్ పార్టీలు ఎప్పుడు ఇలాంటివి మాట్లాడుతుంటాయి. అధికార పక్షంలో ఎవరున్నా వాళ్ళు పోతేనే దేశం బాగుపడుతుందని. సేమ్ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ వర్గాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటారు. అవి వ్యతిరేకంగా లేనిది ఎప్పుడు ప్రతిసారి ఉంటాయి. అలానే ప్రభుత్వాలు మారితేనే మనుగడ అని సిపిఎం రాఘవులు గారు లాంటి వాళ్ళు మాట్లాడటం అనేది కొత్తేం కాదు. కానీ ప్రస్తుత సందర్భంలో అంటే వర్తమాన రాజకీయాల్లో మోడీ గారి మీద ఇలాంటి ఘాటు విమర్శలు చేయాలంటే కొద్దిగా గట్స్ కావాలి. ఎందుకంటే విమర్శలు చేసిన వాళ్ళు ఆ తర్వాత ఏమయ్యారో చూస్తూనే ఉన్నాం. ఒక లెఫ్ట్ పార్టీలు మాత్రమే, అంటే వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు లేదంటే ఆ లీడర్లు మాత్రమే సబాన్గా నిలబడగలిగారు. లేదంటే ఆ తర్వాత వాళ్ళతో కలిసిపోవడము, కేసులు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈయన విమర్శలన్నీ టీడీపీ కేంద్రంగా సాగి టీడీపీకి కనువిప్పు కలగాలి, మీరు బీజేపీతోనే జీవితాంతం ఉంటారని ఏమన్నా చెప్తున్నారా? నిజమే కదా. మరి మేమేమో అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటి? మాకు ఏమీ వద్దు అనే, ఏమీ వద్దు రాష్ట్రానికి, మీరేమి ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకపోయినా కూడా మేము ఎలానే ఉంటాము అంటే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అంతకన్నా దారుణం లేదు. అయితే ఏమీ ఇవ్వకపోయినా కూడా అన్నీ ఇచ్చామని చెప్పే మహానుభావులు బయలుదేరారు. మరి ఆ క్రమంలో రాఘవుల గారి విమర్శలకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన చాలా రోజులైంది బయటకు వచ్చి మాట్లాడి, అంటే ఎక్కువతో వాళ్ళ మీడియాలో వస్తున్నాయి. కానీ సిపిఎం యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా చిన్నది, వ్యూవర్స్ తక్కువ ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో కనుక డేటా కనుక తీసుకుంటే అద్భుతమైన సమాచారం ఉంటుంది. పోలవరం ఎందుకు కడుతున్నారు, పోలవరం ఎన్నాళ్ళు పడుతుంది, పోలవరం కడుతున్నప్పుడు ఎత్తు గురించిన ప్రాధాన్యత ఏంటి, ఇదంతా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళ మాటలు శిరోధార్యం. నువ్వు అంగీకరిస్తావా లేదా అనేది పక్కన పెడితే మనకి ఎంతో సమాచారం ఇస్తుంది. రోసయ్య తాతతో మాట్లాడేవాడిని, మీరుంటే ఒక మాటతో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య వివాదాన్ని చల్లార్చేవాళ్ళు అని ఈయన రాజకీయ భీష్మలాలు అంటే ముసలోళ్ళతో ఉన్న రాజకీయ నాయకులతో తనకున్న అనుబంధం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన లోకేష్ గారు మరి బతుకున్న నేతల్లో సుదీర్ఘ అనుభవం. చంద్రబాబు నాయుడు గారు అంత కాకపోయినా అంత ఉంది కదా, పోరాటాలు చేసిన చరిత్ర రాఘవులు గారికి. మరి రాఘవులు గారు చెప్తుంది ఏమన్నా వింటారా? ఆయన వింటాడని కూడా భ్రమ. ఒక ఉనికిలో లేని పార్టీ ప్రజాప్రతినిధుల సంఖ్య పరంగా ఏదైనా చెప్తే దాన్ని తీసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంటుందా అంటే, విఘ్నులైతే కనీసం వాటి మీద స్పందిస్తారు. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ క్లోజ్గా ఉండే నారాయణ గారు మాట్లాడిన దాన్ని మాత్రం స్పందిస్తారు. అప్పుడు జైల్లో వేసినప్పుడు, రాజమండ్రి జైల్లో వేసింది వాళ్ళే అంటున్నారు, బీజేపీ వాళ్ళే అంటే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు నారాయణ గారు. అంటే లోకేష్ గారు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. అలా నారాయణ గారు మాట్లాడిన దానికి స్పందిస్తారు, రాఘవులు గారు మాట్లాడిన దానికి స్పందించారు. అది ఎందుకో తెలియదు. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, బాబు ఆయన వదిలించుకుంటేనే మంచిది దేశానికి అని మాట్లాడుతూ
స్టేట్ సెంటర్కి మాట్లాడినప్పుడు అసలు బీజేపీతో కలిసి ఉంటాను అంటున్నారు, జీవితాంతం అట్నే ఉంటారా? మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు రాఘవులు గారు, వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఎన్నికల సమయంలో ఆ మార్పులు కనిపిస్తాయి. బలంగా కనబడటం వేరు, బలంగా ఉండటం వేరు కదా. ఆ మార్పులు ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. బాయ్.